దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా దేవుని వాక్యము చుట్టూ చేరి వచ్చేటువంటి మంచి సమయంలో మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనములు. ప్రభువు మన మీద ఆధారపడుతూ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరి నిమిత్తమై దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. వ్యక్తిగతముగా ఆయన మన గురించి బాధ్యత వహిస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో మన ధ్యానమును మనం కొనసాగించగలుగుతున్నాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 14 వచనములు మార్చుగా. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14 వచనములు ప్రార్థనా పూర్వకముగా విధంగా ఈ వచనాలు మార్చుగా. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపుట ముందుగా దానిలో బీజలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలజును యోగ్యాయును అరవీయుడైన గెర్షోమును మా శత్రువులను మిగిలిన వారిని విని అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాని ఎందుకు ఆపబడిన నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అందుకు 5వ మారు సన్బలజు తన పనివాని ద్వారా గిబియోను యొక్క పత్రికను నా యొద్దకు పంపినాం. యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను పోల్చి పట్టణం చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుకొని మొదలగు మాటలను రాజులకు ఈ సంగతిలో తెలియనని మొదలగు మాటలను అందరితో మనం కూడా యోచన చేసుకున్నానని ఈ సంగతి అన్ని చోట్ల అడగని దానిని విషయమని చెప్తున్నానని రాయబడిన ఈ పని చేయలేకుండా నేను ఇటువంటి కార్యములను నేను ఎంత మాత్రమే చేయగలను కాను. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొని అతని యొక్క నేను వర్తమానం పంపిణీ. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేవుని నేను నా వంతు వాడు పారిపోయి వచ్చిన ఎంత వాడినైనా నేను నా ప్రాణాలను రక్షించుకుని దర్బారైన ప్రవేశింపవచ్చిన నేను అందులో ప్రవేశింపనంటిని. ఇందువల్ల నాకు భయం కలగగా నేను అతడు చెప్పినట్టు చేసి పాపంలో పడులని అనుకుని నా మీద నింద మోపినట్టుగా నన్ను గురించి చెడువార్త ప్రకటించినట్టు వారిని అనుసరించి ఉంది. Shall we look to the Lord for His grace? Our loving and living Heavenly Father, wonderful things we put God in the highly exalted name of Lord Jesus Christ, which is above every name in heaven and on earth. Unite our hearts in Thy holy presence with worship, thanksgiving, and adoration. మరొకసారి ఆయన పొందులని కలిగివచ్చును
respond to it readily. ప్రభువా వేరు పరిస్థితులతో ప్రభువా వేరు సమస్యలతో వేరు బాధలతో దుఃఖంతో బహుశా ప్రభువా తండ్రి ఎవరైతే వచ్చినారో ప్రభువా మేము కూడా ప్రభువా ఇదే పరిస్థితుల వారమై ప్రభువా యొక్క స్వరమును వేరేటువంటి ప్రభువా మంచి సమయంలో మాకు ఈ సమయంలో దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. We beseech the Heavenly Father that will keep us and keep all around us in their full control. ప్రభువా నీ యొక్క సంపూర్ణమైన ఆధీనంలో మమ్మల్ని హస్తగతం చేసుకోవలసిందిగా కోరుచున్నాం. And we pray and take into captivity every thought of ours and every decision of ours. ప్రభువా మా యొక్క హృదయ తలంపులను ప్రభువా మా యొక్క హృదయ తీర్మానములను మీ యొక్క ఆధీనంలోకి తీసుకోవలసిందిగా కోరుచున్నాం. We beseech thee, Lord, that this time may not be a waste. ప్రభువా ఈ యొక్క సమయం మాత్రము వ్యర్థముగా పోగొట్టుకున్నట్లుగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. And may be remembered in eternity. నిత్యత్వములో ఈ యొక్క సమయం జ్ఞాపకమున్నట్లుగా చేయము. And we for the prayers offered for this meeting and the preparations, and also bringing us from far and near. Lord, we pray that our eyes are upon thee that will satisfy us. ప్రభువా ఈ యొక్క కూడికల కొరకై, ప్రభువా సిద్ధపాటు పనుల కొరకై, ప్రభువా మేము వచ్చేటువంటి విషయం కొరకై, ప్రభువా వీటన్నిటిలో కూడా ప్రభువా నీకు చేయబడిన ప్రార్థనలు అంగీకరించగలుగుతున్నాం. We have not come here for information, but we have come here for intervention of thine spiritually in every one of our lives individually. ప్రభువా మీ దగ్గరికి మీరు చేయవలసింది ఏదో సమాచారం తెలుసుకున్నది కాదు కానీ ప్రభువా నీ యొక్క లోపలికి వాడుకలోకి ఉన్నటువంటి ప్రవర్తన తాను వెనుక చరిత్రలో పట్టబడినటువంటి వాడు. He was a ruler of the Jews in the Babylonian captivity. అంటే బబులోను యొక్క చెరలో అధిపతిగా ఉండినటువంటి వాడు. And his other name is Sheshbazzar. ఆయన ఇంకొక పేరు షెస్ బజార్. Sheshbazzar means షేస్ బజార్ అంటే that is rejoicing in adversity, rejoicing in the midst of suffering. అంటే ప్రతికూల పరిస్థితుల్లో అంటే శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయన సంతోషించేటువంటి వాడు అని అర్థం ఇచ్చేటువంటి మాట. The Babylonian king saw this man, and though he was in captivity, but the joy of the Lord was the portion of his life, reflected not only in his face, reflected in his speech and in his various ways of his life. అంటే బబులోను రాజు ఈ యొక్క వ్యక్తి ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో బానిసత్వంలో ఉంచి కూడా తన యొక్క జీవితంలో, తన యొక్క మాటలో, తన యొక్క క్రియలలో, వైఖరిలో, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క సంతోషమును తన ముఖములో కూడా కనపరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఎంతో ఆయన ఆశ్చర్యపోయాడు. That is why we find that in Nehemiah chapter 8 verse 10 that the joy of the Lord is our strength. అందుకే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో యెహోవా యందలి ఆనందమే మనకు బలమిచ్చేటువంటిది అనే మాటను చూస్తూ ఉన్నాం. We must never allow the enemy to rob our joy, whether because of family problems or church problems. కుటుంబ సమస్యల బట్టి కానీ లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి కానీ శత్రువు మన ఆనందమును తీసివేయకూడదు. And here we find Sheshbazzar, the Lord chose to bring back to Jerusalem so that he can be in the building work. చూడండి, ఈ యొక్క కట్టేటువంటి ఈ పనిలో తాను నిమగ్నమై ఉండేలాగున షెస్ బజార్ అనేటువంటి ఈ వ్యక్తిని ప్రభువు ఆయనను బయటకు తీసుకొని వచ్చి వాడుకున్నాడు. And another name is Zerubbabel. ఇంకొక పేరు ఆయనకు యెరుబ్బాబెలు. And Zerubbabel means stranger in Babylon. చూడండి, యెరుబ్బాబెలు అంటే అర్థము బబులోనులో పరవాసి. And though with all the Babylonian pomp and glory and various attractions, when this man was there, his heart was not for them.
he had a separated life. చూడండి, బబులోనులో ఎంతో పరపతి, ఎంతో సంపద, ఎంతో ఆకర్షణీయమైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ దానిని బట్టి అతిశయించలేదు, కానీ ఎంతో ప్రత్యేకించినటువంటి జీవితమును తాను కలిగి ఉన్నాడు. We are in the world, but we are not of the world. చూడండి, మనం లోకములో ఉన్నాము, కానీ లోకమునకు చెందినటువంటి వారము కాము. And we swim against the current of this world and fight against all the practices of this world. ఈ లోకములో ఉన్నటువంటి ప్రవాహానికి మనము ఎదురుతూ ఉన్నాం. And this being different, and that is being separated, is important for a servant of God. ఒక దైవ సేవకునికి ప్రత్యేకించబడినటువంటి జీవితము చాలా ప్రాముఖ్యం. I cannot talk like others, I cannot dress like others, I cannot behave like others, I cannot have inner attitudes like others. ఇతరుల వలె నేను మాట్లాడలేను, ఇతరుల వలె నేను వస్త్రములు ధరించుకోలేను, లేకపోతే ఇతరుల వలె నేను ప్రవర్తించలేను. When people see us, they should see Lord Jesus Christ. నన్ను ఎవరైనా చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువును నాలో వాళ్ళు చూడగలగాలి. It is very easy to be drifted into the way of the world. లోకములో ఉన్నటువంటి ఈ యొక్క విచారములకు మనము తొలగిపోయేటువంటి ఎంతైనా వీలుంది. But one thing wonderful about Zerubbabel is he kept himself separate from Babylonian captivity inwardly. చూడండి, అయితే బబులోను యొక్క చెర అనేటువంటిది తన అంతరంగంలోనే ఉంచుకున్నాడు. అది ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. And then we find this man came with another man called Joshua, the high priest. చూడండి, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ అనేటువంటి వ్యక్తితో వచ్చాడు. And they came to build the temple of Jerusalem. యెరూషలేము దేవాలయమును ఆయన కట్టడానికి వచ్చాడు. Different people, different background with different calling. చూడండి, వేరు వ్యక్తులు, వేరు వెనక చరిత్రలు, వేరు రకములైనటువంటి పిలుపులు. The ruler of Jews in the country of Babylon, that is Zerubbabel, he called. Not only that, from the tribe of high priest background, he called Joshua. చూడండి, బబులోను దేశంలో అధిపతిగా ఉన్నటువంటి యెరుబ్బయలును వాడుకున్నాడు. తర్వాత ఇంకొక వెనుక చరిత్ర, ఆయన ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను కూడా వాడుకున్నాడు. They have to work together in cooperation and esteeming one another better than themselves. చూడండి, వాళ్ళు ఒకరికొకరు సహకరించడం ద్వారా, ఒకరినొకరు గణపరుచుకునట ద్వారా వాళ్ళు ఏకత్వం కలిగి పని చేయగలగాలి. We say every one of us are equally important, equally necessary, equally precious in the sight of God. దేవుని యొక్క దృష్టిలో మనమందరం కూడా సమానముగా ప్రాముఖ్యమైన వారము, సమానముగా అవసరత కలిగిన వారము, సమానముగా మనము ప్రశస్తమైనటువంటి వారమని చెబుతూ ఉంటాం. When it comes to ministry, subtly there is a pride in our life. అయితే పరిచర్య విషయానికి వచ్చేసరికి కుయుక్తిగా మనలో తెలియని గర్వం ఉంటుంది. And we have to be very careful, self-preference and self-exaltation and selfishness. అయితే స్వార్థము, తర్వాత స్వీయ ఘనత, ఇటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So Zerubbabel had his calling and his work to do, and Joshua had his calling. చూడండి, యెరుబ్బయలు తన పిలుపును విన్నాడు, యెహోషువ కూడా తన పిలుపుని గురించి విన్నాడు. First they constructed the altar. మొదటిగా వాళ్ళు బలిపీఠమును కట్టారు. Because life of the people are more important. ఎందుకంటే ప్రజల యొక్క జీవితము అది చాలా ప్రాముఖ్యం. Altar speaks about sacrifice in an individual life or in a collective life. చూడండి, బలిపీఠం అనేటువంటిది ఒక వ్యక్తిగత జీవితం కానీ లేకపోతే సమిష్టి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యం అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంది. And that is why the spirituality is important. ఆత్మీయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. So they constructed the altar. వాళ్ళు బలిపీఠమును కట్టారు. Later on, when they were constructing the temple, తర్వాత వాళ్ళు ఆలయమును నిర్మించేటప్పుడు the enemy was busy. శత్రువు ఎంతో పని కలిగి ఉన్నాడు. And the enemies reported back to Babylonian king. బబులోను రాజుకు తిరిగి సమాచారం అందించాడు. And the work was stopped. ఇక్కడ పని ఆపివేయబడింది. And they became once again worldly people, selfish people, and they did not have any interest in the house of God. లోకస్తులుగా, స్వార్థపరులుగా, దేవుని యొక్క పనిలో ఎటువంటి ఆసక్తి లేని వారుగా వాళ్ళు అయిపోయారు. When God's house was desolate, everyone ran to his house. చూడండి, దేవుని యొక్క పని అది ఆపివేయబడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. And when God wants, we will work. Now there is it's not possible. King is against building. కాబట్టి ఇప్పుడు రాజు పనికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు దీన్ని ఆపివేశాడు కాబట్టి మా పనిలో మేము నిమగ్నం అయి ఉన్నాం అనుకుంటున్నారు.
It is easy to serve the Lord in the midst of all encouragement. చూడండి, ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభువును సేవించుట చాలా సులభమైన విషయం. The greatest weapon the enemy uses in a servant of God's life is discouragement. అయితే శత్రువు అనేటువంటి వాడు సాతానుడు ఒక విశ్వాసి జీవితం లేకపోతే సేవ చేసే విషయంలో వాడు తీసుకొని వచ్చేటువంటి మంచి ఆయుధం ఏదైనా ఉందంటే అది నిరుత్సాహము. And that is why we have to be very, very careful. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. When discouragement comes, worldliness comes, and then slowly we also succumb to the attacks of the enemy inwardly. చూడండి, నిరుత్సాహం వచ్చినప్పుడు లోకపరమైనటువంటి సంగతులు కూడా మనలో ప్రవేశిస్తాయి. తర్వాత మనము తెలియకుండా అంతరంగములో మనం వానికి లోబరుచుకునేటువంటి వారముగా అయిపోతాం. And that's why God had to raise up 2 prophets. అందుకే దేవుడు ఇద్దరు ప్రవక్తలను లేపుకొనవలసి వచ్చింది. An elderly prophet known as Haggai, పెద్దలైనటువంటి ప్రవక్తలు పేరు హగ్గై, and the younger prophet known as Zechariah. తర్వాత యవనస్తుడైనటువంటి ప్రవక్త జకర్యా. They did not bother about their ages. వారి యొక్క వయసును బట్టి వాళ్ళు ఆలోచించలేదు. They did not care about each one's revelations from God. దేవుని దగ్గర వాళ్ళు పొందినటువంటి ప్రత్యక్షతల గురించి వాళ్ళు ఆలోచించలేదు. Haggai had revelation only for 2 chapters. చూడండి, హగ్గైకి కేవలము 2 అధ్యాయాల కొరకు మాత్రమే ప్రత్యక్షత లభించింది. But whereas Zechariah we find 14 chapters. అయితే జకర్యా మనం చూస్తున్నాం 14 అధ్యాయాల ప్రత్యక్షత తాను కలిగి ఉన్నాడు. Young man. యవనస్తుడు. But still they could go together, work together, and whatever God has given, faithfully they were sharing, faithfully they were proclaiming, not caring about the other person or not having jealousy. చూడండి, అయితే ఈ ఇద్దరు కూడా కలిసి వెళ్తూ వచ్చారు, కలిసి వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. ప్రభు ఏదైతే ప్రత్యక్షలు ఇస్తూ వచ్చాడో వాళ్ళు కలిసి వాళ్ళు చేస్తూ వచ్చారు. Then God brought a man called Ezra. అప్పుడు తర్వాత దేవుడు ఎజ్రాను తీసుకుని వచ్చాడు. From the priest family. ఆయన యాజక గృహంలో నుంచి వచ్చాడు. God is always interested in the spiritual work. చూడండి, ప్రభు ఎప్పుడు కూడా ఆత్మీయమైనటువంటి పని చేసే దాంట్లో ఆయన నిమగ్నమై ఉంటాడు. That is why the word of God says, seek ye first the kingdom of God and his righteousness. అందుకే దేవుని వాక్యం అంటుంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. First thing must be first. కాబట్టి మొదటి స్థానములో మొదటి సంగతులే ఉండాలి. And that is why to teach the ways of God to the people, అందుకే దేవుని యొక్క మార్గములు దేవుని ప్రజలకు బోధించాల్సి వచ్చినప్పుడు, and to set right the temple worship and service, దేవాలయములో ఆరాధనను తర్వాత ఆ యొక్క కార్యమును మనం ముందుకు కొనసాగించాలంటే, then that is why God brought Ezra. అందుకే దేవుడు ఎజ్రాను తీసుకుని వచ్చాడు. And God is building. దేవుడు దానిని కడుతూ ఉన్నాడు. We are just co-workers, as we have seen in 1 Corinthians chapter 3 verse 9. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనములో మనకు తెలిసినట్లుగా మనము కేవలము ఆయనకు జత పనివారముగా ఉన్నాం. But actually it is not co-laborers or co-worker. In the Greek term sunirgo, it means only helper. చూడండి, మనము జత పనివారము అంటే మనం ఆయన క్రింద పనిచేసే వారమని కాదు, కానీ మనం ఆయనకు సహాయకులమని గ్రీకు మాటలో అర్థమిచ్చేటువంటి అర్థం అది. Under his command. ఆయన యొక్క అధికారము క్రింద. Big ministry or small ministry. అది పెద్ద పరిచర్య అయినా చిన్న పరిచర్య అయినా. And greater responsibility or small responsibility. గొప్ప బాధ్యత అయినా లేకపోతే అల్పమైన బాధ్యత అయినా. The architect has to be consulted, and every small thing we have to look up to him, get his guidance and build the house of God. అయితే ఆ ప్రధాన శిల్పి ఆయన వైపు మనము చూస్తూ ఆయన యొక్క నడుపుదల క్రింద మనం ఆయనను చూస్తూ మనము సహాయపడుతూ ఉండాలి. And my beloved brothers, ప్రియమైన సహోదరులారా, and God raised up one more man, ఇంకొక వ్యక్తిని దేవుడు లేపుకున్నాడు, called Nehemiah. ఆయన పేరు నెహెమ్యా. And if the temple has to be protected, ఇప్పుడు దేవాలయము ఈ ఆలయము కాపాడబడాలంటే, and the city has to be protected, ఇప్పుడు పట్టణము and కాపాడబడాలి. the city had no walls. అప్పటికి పట్టణానికి గోడలు లేవు. So God brought Nehemiah to build the walls of Jerusalem. అందుకే ఈ యొక్క గోడలు కట్టడానికి నెహెమ్యాను దేవుడు తీసుకుని వచ్చాడు. To build is easy, ఇలాంటి కట్టడం అనేటువంటిది చాలా సులభం. but to rebuild is extremely difficult. అయితే తిరిగి కట్టడం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం. That is true of us also. చూడండి, మన విషయంలో కూడా ఇది వాస్తవమే.
And in many places when we are transferred, చూడండి అనేకమైన స్థలాలకి మనము బదిలీ చేయబడినప్పుడు and already somebody would have worked there, అక్కడ ఇంతకు ముందు ఎవరో పనిచేసి ఉంటారు, and no servant of God would have been there, చూడండి ఒకవేళ ఏ సేవకుడు కూడా అక్కడ లేకుండా ఉంటే and work would have been destroyed, అక్కడ బహుశా పని పాడైపోయి ఉంటుంది. and we have to go there, మనం అక్కడికి వెళ్ళాలి. and those people are used to only somebody else, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులేమో ఆ పలాని వ్యక్తులకే వాళ్ళు అలవాటు పడి ఉంటారు. and we have to establish ourselves slowly, win their confidence, work with them, work among them, and also we have to guide them. చూడండి వాళ్ళ నమ్మికను మనం పొందుకోవాలి, మనల్ని మనము రుజువు చేసుకోవాలి, తర్వాత వాళ్ళతో కలిసి పని చేయాలి. Many times we feel like running away to some other place, అసలు ఇది విడిచిపెట్టి ఇంకొక స్థలానికి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. because rebuilding is difficult. ఎందుకంటే తిరిగి కట్టడం అనేటువంటిది చాలా కష్టం. Building God does, చూడండి కట్టడం అనేటువంటి సంగతి ప్రభు చేస్తాడు, rebuilding also he does. అయితే తిరిగి కట్టడం కూడా తానే చేస్తాడు. That's what we find in the book of Jeremiah chapter 31 verse 4. అదే ఇర్మియా గ్రంథము 31వ వచనంలో చూస్తున్నాం. Jeremiah 31:4. ఇర్మియా గ్రంథము 31:4. Again I will build thee. నిన్ను తిరిగి నిన్ను కట్టించును. As we have told before, ఇంతకు ముందు చెప్పినట్లుగా this is continuous tense, చూడండి ఇది ఎడతెగకుండా కొనసాగేటువంటి కాలములో ఉంది, comprising of the past, present and future. చూడండి అది ఈ కొనసాగించేటువంటిది భూతకాలము, భవిష్యత్ కాలము, ప్రస్తుత కాలము కలగలిపి ఉంది. And if you want to translate it, దీనిని మనం తర్జుమా చేసుకోవాలంటే again and again and again and again and again and again and again I will build thee. అంటే దాని అర్థం ఏంటంటే తిరిగి 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 నేను కడతాను అనేటువంటి అర్థం ఇచ్చే మాట. I will help you. మీకు సహాయపడతాను. The enemy may be trying hard to destroy బహుశా దానిని పాడు చేయడానికి శత్రువు ఎంతో వస్తున్నాడేమో, because of your carelessness నీ యొక్క అజాగ్రత్తను or బట్టి, because of your disobedience and rebellion. లేదంటే నీ యొక్క అవిధేయత, నీ యొక్క తిరుగుబాటును బట్టి What is built may be destroyed. ఏదైతే కట్టబడిందో అదంతా పాడైపోయిందేమో, But again I will build. అయితే తిరిగి నేను So కడతానంటున్నాడు. Nehemiah, it was a hard job to rebuild the walls of Jerusalem. యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టడానికి నెహెమ్యాకి ఎంతో కష్టమైన పని. And whenever I meditated in my life, many times I have meditated from my youthhood. Every time I meditated, I had a revival in my life. రండి, నా యొక్క యవన దశలో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఈ యొక్క ధ్యానమును ధ్యానిస్తూ ఉన్నాను. ప్రతిసారి ధ్యానించినప్పుడల్లా కూడా నేను ఎంతో నా హృదయంలో ఉజ్జీవింపబడుతూ ఉన్నాను. And beloved, we found out that we heard that in the book of Nehemiah, first 2 chapters speak about the availability of a man. చూడండి, నెహెమ్యా గ్రంథం మొదటి 2 అధ్యాయములలో మానవుని యొక్క అందుబాటును గురించి చూస్తూ ఉన్నాం. Are you listening? ప్రియమైన వారలారా వింటున్నారు God కదా? doesn't want money, ప్రభువుకు డబ్బు అవసరం లేదు. and God doesn't want big influential people. ఎంతో ప్రభావం చూపేటువంటి వ్యక్తులు ప్రభువుకు అవసరం లేదు. They are all under him. He may use them. చూడండి, ప్రభు క్రింద ఉంటే వాడుకుంటాడు. And now we find that God especially wants somebody who can completely be according to his choice. అయితే ప్రభు యొక్క ఏర్పాటును అనుసరించి ఉన్నటువంటి వాళ్ళు ప్రభుకు ఎవరో కొంతమంది కావాలి. There was a young man in Chicago. షికాగోలో ఒక యవనస్తుడు ఉన్నాడు. One day in the church he heard, ఆయన సంఘములో ఒక మాట విన్నాడు. and if the world has to see yet what God can do through a man, లోకము ఇంకా దేవుడు వాడుకునేటువంటి సంగతులు ఎట్లా ఉంటాయో ఇంకా లోకము చూడాలి అనుకుంటే, for a man, మనుషుని కొరకై and through the man, మనుషుని ద్వారా, and who is completely committed to him. కాబట్టి ఒక వ్యక్తి సంపూర్ణముగా దేవునికి లోబడి ఉంటే ఎట్లా దేవుడు వాడుకుంటాడో, లేకపోతే దేవుని కార్యాలు ఎట్లా బయలుపరచబడతాయి ఇంకా లోకం చూడలేదు The అన్నాడు. world has yet to see. ఇంకా లోకము చూడలేదు ఇంకా అన్నాడు. And that young man said, I will be that man. కాబట్టి ఆ వ్యక్తి అనుకున్నాడు, అటువంటి యవనస్తుని నేను అవుతాను అనుకున్నాడు. God used him mightily. దేవుడు ఎంతో బలముగా అతను వాడుకున్నాడు. More than 1 million people were born again. దాదాపు 10 లక్షల కంటే ఎక్కువగా ఆయన ద్వారా రక్షించబడ్డారు. God is not a respecter of person. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనుషులను చూసి పక్షపాతం వహించేటువంటి వాడు కాడు. God wants to use you, use me.
ప్రభు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. Beloved, but we have to meet the requirements of God. అయితే ప్రియమైన వారలారా, దేవుని యొక్క అర్హతలు ఏమిటో మనము వాటిని చేరుకోగలగాలి. So we meditated already. దానిని మనం ఇదివరకే ధ్యానించాము. First two chapters, the availability of a man. మొదటి 2 అధ్యాయములు మానవుని యొక్క అందుబాటును గురించి మాట్లాడుతూ ఉన్నాయి. Third chapter, 3వ అధ్యాయము the assistance of people. చూడండి, మనుషుల ద్వారా పొందేటువంటి సహాయము. When we are according to God's liking, and when we are according to God's choice, దేవుని యొక్క ఉద్దేశం అనుసరించి, దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి మనం జరిగించినప్పుడు, and then God raises up others to help us in the job what He has got for us to do. చూడండి, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో దానిలో కొనసాగించడానికి దేవుడు మనకు సహాయకులను కూడా అనుగ్రహిస్తాడు. So here we find third chapter, though Nehemiah came alone from Babylon, బబులోను నుంచి నెహెమియా ఒంటరిగా వచ్చినప్పటికీ, maybe with some servants, బహుశా కొంతమంది దాసులతో వచ్చి ఉండవచ్చు, and never came there before and planned anything, అంతకు మునుపు ఎప్పుడు ఆయన వచ్చి అక్కడ ప్రణాళికలు ఏర్పాట్లు ఏం but చేసుకోలేదు. God was with him. అయితే దేవుడు తనతో కూడా ఉండినాడు. And then God gave the assistance of people there. అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారమును దేవుడు నెహెమ్యాకి ఇచ్చాడు. Then please listen. దయచేసి వినండి. Do you remember the 4th and 5th and 6th chapters, what they speak about? 4, 5, 6 అధ్యాయాల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు వినుంటారు. No, I think you remember. బహుశా మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. This is in your ministry and in anybody's ministry, my ministry. ఇది మీ పరిచర్లో అయినా జరిగి ఉండవచ్చు, లేకపోతే ఎవరి పరిచర్లో అయినా ఈ సంగతులు జరిగి ఉండవచ్చు. Whatever capacity we may be serving Him. మనము ప్రభువును ఎటువంటి సామర్థ్యముతోనైనా సేవించుండవచ్చును. If God has to bless your ministry, there should be opposition. చూడండి, ప్రభుని పరిచర్ను దీవిస్తున్నాడంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకత అనేటువంటి దానిని అది ఖచ్చితంగా కలిగి ఉంటారు. Many of you are tired. మీలో చాలా మంది అలసిపోయి ఉన్నారు. I'll repeat again. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. If God has to bless your ministry, నీ యొక్క పరిచర్ను దేవుడు దీవించాలంటే what we should do? ఏం జరగాలి? మనం ఏం చేయాలి? I was telling now. ఇప్పుడు చెప్పాం కదా. Pardon? Yeah. అపోజిషన్. Yeah, very good. Opposition. మనకు వ్యతిరేకత అనేటువంటిది ఉండాలి. 1 Corinthians. మొదటి కొరింథీ 1 Corinthians. మొదటి కొరింథీ And that is, I'm sorry, 16th chapter, 4th verse. 16వ అధ్యాయము 4వ వచనం. 4th chapter or 9th verse. Open door is planted. 16th chapter. Open door and there are two many adversaries. 9, no? 16:9. 1 Corinthians 16:9 says, మొదటి కొరింథీ 16:9లో there is an open door. అక్కడ తెరవబడిన ద్వారం ఉంది. And also there are many adversaries. అయితే ఎదిరించువారు అనేకులు ఉన్నారు. This is our ministry till we leave this world. ఈ లోకమును మనం వదిలేంత వరకు ఇటువంటి పరిచర్య మనం చేస్తూ ఉండాలి. Don't doubt your calling. చూడండి, మన యొక్క పిలుపును గురించి సందేహం అవసరం లేదు. When everything is going on well, చూడండి, పరిస్థితులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నప్పుడు, then we feel God called me, God is prospering the ministry. కాబట్టి ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటాం. But when there is opposition, అయితే ఎప్పుడైతే ఎదిరింపు ఉంటుందో immediately then we come down. వెంటనే మనము తగ్గి కిందికి వచ్చేస్తాం. No, beloved, the sign that God is blessing your ministry is the opposition. చూడండి, ప్రభు మన పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడంటే మనం ఎదిరింపును ఎదుర్కోవాల్సిందే. Opposition not because of our own foolishness. మన యొక్క బుద్ధిహీనతను బట్టి కలిగేటువంటి ఎదిరింపులు కాదు. Opposition because the enemy is angry. ఈ యొక్క ఎదిరింపు శత్రువు కోపగించినటువంటి కారణమును బట్టి కలిగేవిగా ఉండాలి. 4th, 5th and 6th chapter we find the enemy opposed, attack of the enemy. చూడండి, 4, 5, 6 అధ్యాయములు నెహెమ్యా గ్రంథములో శత్రువు యొక్క ఎదిరింపును గురించి మనకు మాట్లాడుతున్నాయి. And first attack is మొదటి ఎదిరింపు from outside. వెలుపటి నుంచి వచ్చినటువంటి దాడి. And from unbelievers. అవిశ్వాసుల నుంచి. Sanballat, Tobiah and Samaritan, all those people. చూడండి, సన్బలట్ నుంచి, టోబియా నుంచి, సమరయల్ నుంచి వచ్చినటువంటి ఎదిరింపులు. And what was the first weapon?
మొదటి అస్త్రం ఏంటి? Mockery. ఆ యొక్క హేళన. We have seen, we may brave AK-47 gun. చూడండి, వాళ్ళు మన వైపున AK-47 గన్ను పెట్టొచ్చు. No, we may brave that. మనం బహుశా దానిని కూడా ఎదిరించగలిగేటువంటి సామర్థ్యం, శక్తి మనం కలిగి ఉండవచ్చు. But somebody criticizes us and somebody blames us, mock at us, we cannot bear. అయితే ఎవరైనా మన మీద నింద మోపితే, లేకపోతే హేళనగా మాట్లాడితే, తక్కువ చేసి మాట్లాడితే మనం తట్టుకోలేం. We become hasty and we become revengeful, and sometimes we become so discouraged we want to leave. చూడండి, మనం ఎంతో నిరుత్సాహపడతాము, కొన్నిసార్లు తొందరపడతాము, కోపగించుకుంటాం. God be for us, who can be against you? అయితే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? So the Lord is with us అంటే ప్రభు మనతో ఉన్నాడు. as a mighty terrible one. ఆయన ఎంతో బలమైన వాడుగా, ఆయన భీకరుడుగా మన మధ్యలో ఉన్నాడు. And those who oppose us will be put to shame. ఎవరైతే మనల్ని ఎదిరిస్తారో వాళ్ళు సిగ్గుపరచబడతారు. Their everlasting confusion shall never be forgotten. చూడండి, ఈ యొక్క మనం ఎడతెగని చేసేటువంటి ఈ యొక్క కలవరం అంతటి కూడా అది త్వరలో మర్చిపోబడుతుంది. And book of Jeremiah 20:11 we are saying. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. And that is why here we find opposition which never discouraged Nehemiah, deterred Nehemiah from his work. చూడండి, ఈ యొక్క ఎదిరింపు నెహెమ్యాను ఎటువంటి కలత చెందించిందిగా కనబడడం లేదు, లేకపోతే తన యొక్క పని నుంచి దృష్టిని తొలగించినట్లుగా మనం చూడకుండా ఉన్నాం. And he was very careful. ఆయన ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. Two things please remember in all the attacks. చూడండి, ప్రతి ఒక్క దాడిలో కూడా రెండు సంగతులు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Are you listening, beloved? ప్రేమైన వారు వింటున్నారు కదా? And two things are very necessary. రెండు సంగతులు చాలా అవసరమైనవి. And the first thing is, మొదటి సంగతి, there we find that Nehemiah never stopped the work. చూడండి, నెహెమ్యా పనిని చేయుట అనేటువంటిది ఎప్పుడూ ఆపివేయలేదు. I'll repeat again. మళ్ళీ ఒకసారి చెప్తాను. Nehemiah continued to work. నెహెమ్యా పని చేస్తూనే ఉన్నాడు. We should never stop the work. మనము పని చేయుట ఆపివేయకూడదు. We should continue. ఆ పనిని కొనసాగిస్తూ ఉండాలి. Job says, did I refuse to go out of my house because of people blaming me outside? నన్ను వెలుపట నిందిస్తున్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళడానికి ఆపివేశానా అని యోబు అంటాడు. And here people may blame you, but their whole heaven is rejoicing, whole heaven is looking at you, and they are praising you. చూడండి, వెలుపట నిన్ను నిందించే వాళ్ళు, హేళన చేసే వాళ్ళు ఉండొచ్చేమో కానీ పరలోకము సైన్యం సమూహం అంతా కూడా నిన్ను బట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు, నిన్ను బట్టి స్తుతిస్తూ ఉన్నారు. As Elisha said to his servant, ఎలీషా తన దాసునితో చెప్పినట్లుగా, they that be with us are more than they that be with them. కాబట్టి వాళ్ళతో ఉన్నవాడి కంటే మనతో ఉన్నటువంటి వాడు చాలా బలమైన వాడు. My brother, you are not alone any time. నా ప్రియమైన సహోదరుడా, నీవు ఎప్పుడు కూడా ఒంటరిగా లేవు. Elisha prayed, Lord, open the eyes of my servant. ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ యొక్క దాసుని కనులు తెరవ చేయము. And then as soon as the eyes were open, ఎప్పుడైతే ఆ దాసుని కనులు తెరవబడ్డాయో, he could see chariots of fire, horses of fire, and the heavenly host surrounding them. చూడండి, అగ్ని రథములు, అగ్ని గుర్రములు వంటివి పరలోకపు సైన్య సమూహం అంతా కూడా వారి చుట్టూ ఉన్నట్లుగా ఆ దాసుడు చూడగలిగాడు. Please don't think all the miracles are over with Old Testament. చూడండి, ఈ యొక్క పాత నిబంధన కాలముతోనే ఈ యొక్క అద్భుతములు జరిగించబడటం అనేటువంటివి నిలిపివేయబడ్డాయి అనుకోవద్దండి. You may not realize it, and you may not believe it, or you may be overcome by all your attacks, and then you may be discouraged, but it is true. He that toucheth you toucheth the apple of his eye. చూడండి, ఇవి జరగడం లేదని, ఇవి వాస్తవం కాదేమో అని అనుమానపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, మిమ్మును ముట్టిన వాడు పొందుకున్నాడు. And you got your church. తర్వాత సంఘమును
and you got your church, మీకైతే సంఘం ఉంది, share with them. వారితో పంచుకోనండి. And you pray, and also you pray with them and make them to pray. కాబట్టి నీవు ప్రార్థించాలి, వారిని కూడా వారి ప్రార్థనలు కూడా కోరాలి, తర్వాత వాళ్ళతో కలిసి ప్రార్థించాలి. And in the church, all may not be for you. కాబట్టి బహుశా సంఘములో అందరూ కూడా నీ పక్షంగా ఉండకపోవచ్చు. A man asked a God servant, ఒక వ్యక్తి దైవ సేవకుని అడిగాడు, and how many people attend your church? మీ సంఘమును ఎంతమంది మీ సంఘానికి హాజరవుతారు? 300 people, 3,000 people. 3,000 మంది అని చెప్పాడు. And then he said, how many are for you, how many are against you? అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, ఎంతమంది నీ పక్షంగా ఉంటారు, ఎంతమంది నీ విరోధంగా ఉంటారని How అడిగాడు. much you are successful? ఎంత మాత్రం నువ్వు విజయం పొందుకున్నావు? He said 50%. 50% మాత్రమే చెప్పాడు. 50% for me, 50% are against me, but all are involved with me. అయితే 50% మంది నాతో ఉంటారు, 50% మంది నన్ను వ్యతిరేకిస్తారు, అయితే అందరూ కూడా కలిసి పనిచేస్తారు. All are with me. అందరూ నాతో కూడా ఉన్నారు. Even those who work against me, they are helping me only. నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా నాతోనే ఉన్నారు. So beloved, God allows enemies కాబట్టి ప్రియమైన వాళ్ళ శత్రువులను ప్రభు అనుమతిస్తాడు, for enlargement. విస్తరణ కొరకై అనుమతిస్తాడు. So we never stop, but we pray and we encourage the others to stand with us. అయితే మనం ఆ పని ఆపివేయకుండా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, వారిని మనతో కూడా కలిపి పని చేయగలగాలి. And then we find in the 5th chapter, 5వ అధ్యాయంలో చూస్తాం. 4th chapter, attack from outside, 4వ అధ్యాయంలో వెలుపటి నుంచి వచ్చే దాడిని చూశాం. attack from unbelievers. అవిశ్వాసుల నుంచి వచ్చే దాడి. But here, chapter 5, attack from within. అయితే 5వ అధ్యాయంలో లోపటి నుంచి వచ్చేటువంటి ఎదిరింపు దాడి. From our congregation, మన యొక్క సమాజముల నుంచి వచ్చే దాడి. the enemy is corrupting them. వారిని శత్రువు పాడు చేస్తూ ఉంటాడు. They become selfish. వాళ్ళు స్వార్థపరులు అవుతూ ఉంటారు. They want to exploit one another. వారు ఒకరిని ఒకరు జయించాలనుకుంటారు. And then the church's testimony is spoiled. అప్పుడు సంఘం యొక్క సాక్ష్యం పాడైపోతుంది. And we feel very discouraged. అది ఎంతో నిరుత్సాహం అనిపిస్తుంది. Attack from outside, we can understand, we can bear. Attack from inside, believers acting so selfishly, it is painful. చూడండి, వెలుపటి నుంచి వచ్చేటువంటి ఎదిరింపు బహుశా మనము దానిని భరించగలమేమో, కానీ మన యొక్క స్వంత గుంపులో నుంచి లేకపోతే మన యొక్క అంతరంగంలో నుంచి మన సమాజం నుంచి వచ్చేటువంటి దాడిని మనం భరించలేకుండా ఉంటాం. We talk about Christ-like quality. చూడండి, క్రీస్తు వంటి లక్షణాలు కలిగినటువంటి సంగతి గురించి మాట్లాడుతూ ఉంటాం. And we talk about Christ-like love. తర్వాత క్రీస్తు వంటి ప్రేమ అని కూడా మాట్లాడుతూ ఉంటాం. We forget about Christ-like sacrifice. అయితే క్రీస్తు వంటి ఆ యొక్క త్యాగము దాని గురించి మర్చిపోతుంటాం. Anyhow, beloved, here we find the second attack is among the believers. They become selfish, self-centered, and they want everything for themselves, and they exploited the other believers. చూడండి, 5వ అధ్యాయంలో ఆ యొక్క విశ్వాసుల నుంచి వచ్చినటువంటి ఎదిరింపు వాళ్ళలో స్వార్థం వచ్చేస్తుంది, ఇతరుల పైన వాళ్ళు శక్తిని ఆధిపత్యంను కనపరచగోరుతూ ఉంటాం. Then we find the 6th chapter. తర్వాత 6వ అధ్యాయం చూస్తున్నాం. And 6th chapter we find. 6వ అధ్యాయంలో చూస్తున్నాము. And the attack is on the worker. చూడండి, ఇక్కడ పని చేసే వాని మీద దాడి. On Nehemiah. నెహెమ్యా మీద. So they tried attack from outside. The enemy tried attack from outside, and the enemy tried attack from inside. But still the work was going on. చూడండి, శత్రువు వెలుపటి నుంచి దాడి చేశాడు, తర్వాత లోపటి నుంచి దాడి చేశాడు, అయినను కూడా ఈ పని కొనసాగించబడుతూనే ఉంది. And then the enemy started hurling attacks on the leader, on Nehemiah. ఇప్పుడు పని చేసేటువంటి నాయకుని పైన అంటే నెహెమ్యా పైన దాడి జరిగించబడుతుంది. And what is the first attack we read in the first 4 verses? మొదటి 4 వచనాల్లో మనం చదివినటువంటి దాడి ఏంటి? It was compromise. చూడండి, రాజీ పడుట. We are also like you. మేము కూడా మీ వంటి వారమే. Praise the Lord. దేవునికి వందనాలు. Come. రండి. And I have been praying that God has to correct you and bring you. వాడు ప్రభుని సరిచేసి రావాలనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. When you extend your arm of fellowship, be careful. చూడండి, ఎప్పుడైతే మనము యొక్క సహవాసం కొరకై మన చేతులు చాస్తామో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. When you don't see any change, any work of the cross in people,
Don't accept them as your companion. చూడండి, ప్రజల జీవితాల్లో ఈ యొక్క సిలువ కార్యం అనేటువంటిది జరిగించబడకుండా ఉంటే వారి యొక్క సహకారమును మనము తీసుకొనకూడదు. No brokenness. వారిలో విరిగినటువంటి మనసు ఉండదు. And anybody, Paul the apostle also, if anything he committed wrong, immediately asked forgiveness. చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే తాను కూడా క్షమాపణ అడిగేటువంటి That is the broken heartedness. అది విరిగినటువంటి మనసు, That is the contrite spirit. అది నలిగినటువంటి And హృదయం. such people carry the presence of God. అటువంటి వారే దేవుని యొక్క సన్నిధిని తీసుకొని But పోగలుగుతారు. instead of that, proud people, అటువంటివి కాకుండా గర్విష్ఠులు, worldly people, లోకస్తులు, they come for compromise. వాళ్ళు రాజీకి వస్తూ ఉంటారు. We come halfway, you come halfway. కాబట్టి మీరు సగ దూరం రండి, మేము కూడా సగ దూరం వస్తాం. What a joy it is. ఎంత సంతోషం ఉంటుంది. Brother, one Muslim came సోదరుడా, ఒక ముస్లిం వచ్చాడు. and he said that we will conduct a meeting, but I will talk about my religion, you talk about your religion. ఆయన అన్నాడు, నేను నా మతం గురించి మాట్లాడతాను, నీవు నీ మతం గురించి మాట్లాడు. And it's a great opening. అది ఎంతో మనకు తెలుపబడిన సంగతి. If you know the Bible, బైబిల్ తెలిసింటే against the Bible doctrine, whoever is there, don't go and sit under the same banner. చూడండి, మనం బైబిల్ తెలిసిన వారముగా, వాక్యము తెలిసినటువంటి వారముగా ఒకే తాటి క్రింద ఇటువంటి వ్యక్తులతో మనం కూర్చోకూడదు. Compromise also is a dangerous enemy. రాజీ పడుట అనేటువంటిది కూడా చాలా ప్రమాదకరమైన శత్రువు. The invitation to work with them, the enemy offered 4 times. చూడండి, ఈ యొక్క శత్రువు ఇటువంటి వారితో కలిసి పనిచేయుట అనేటువంటి ఆహ్వానమును 4 సార్లు ఇచ్చాడు. But Nehemiah was careful. అయితే నెహెమ్యా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. Now we are starting. ఇప్పుడు మనము ధ్యానం ఆరంభిస్తున్నాం. Next attack on Nehemiah. నెహెమ్యా పైన కలిగినటువంటి ఇంకొక దాడి. Book of Nehemiah, నెహెమ్యా గ్రంథం 6th chapter, verses 5 to 9. 6వ అధ్యాయము 5 నుండి 9 వరకు. And there we find false accusation. చూడండి అక్కడ అన్యాయముగా నేరారోపణలు చేయబడుతున్నాయి. For what you have not done. ఏదైతే మనము చేయలేదో. And they are producing so many documents. దానిపైన ఎన్నో పత్రాలు వాళ్ళు బహుశా సమర్పించి ఉండవచ్చు. And they send anonymous letters. లేదంటే పేరు లేనటువంటి ఉత్తరాలు పంపించి ఉండవచ్చు. Brother Baksing used to receive daily anonymous letter. చూడండి, పేరు లేనటువంటి ఉత్తరములు సోదరుడు భక్సింగ్ గారు ఎన్నో ఆయనకు వచ్చేటువంటి. You are like this, you are like that. నీవు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు. We will see the end of you. నీ కథ చూస్తాము. And then we will expose you. నిన్ను అందరి ముందు బట్టబయలు చేస్తాము. So what he used to do, అయితే ఆయన ఏం చేసేవాడంటే, any letter he would see, ప్రతి ఉత్తరం ఆయన చూసేవాడు. and then underneath no signature is there. కింద ఏ పేరు సంతకం లేదు కాబట్టి Without reading he would tear it. ఆయన దాన్ని చదవకుండానే చింపేసేవాడు. Oh, but anonymous letter also we are shivering. చూడండి, మనము పేరు లేని ఉత్తరాలు వస్తే కూడా వణికిపోతూ ఉంటాం. False accusation. చూడండి, ఈ యొక్క తప్పుడు నేరారోపణలు. Beloved, we have to be very, very careful when the enemy is accusing us. చూడండి ప్రియమైన వారులారా, శత్రువు మన మీద ఆరోపణ చేసినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. All were falsely accused. Great men of God, women of God, used by God, all were falsely accused. గొప్ప దైవజనురాండ్రు దేవుని చేత వాడబడిన వాళ్ళందరికీ కూడా ఈ తప్పుడు నేరారోపణల వలన వాళ్ళు కూడా ఆరోపించబడిన వాళ్ళే. More shame, more name. చూడండి, ఎంత సిగ్గు మనకు కలుగుతుందో అంత పేరును మనం సంపాదించుకోగలుగుతాం. In which congregation you have got a very bad name and people misunderstood you and people are blaming you, there only, in their mouth only they will praise you. చూడండి, ఏ సమాజంలో అయితే నీవు తృణీకరించబడ్డావు, ఎక్కడైతే సిగ్గు నొందుతున్నావో, అవమానం నొందుతున్నావో, అదే స్థలములో వాళ్ళు నిన్ను ఘనపరుస్తారు. Isaiah 61 యెషయా గ్రంథము 61వ అధ్యాయం and verse 7. 7వ వచనం. Isaiah 61:7. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. Here we find, for your shame ye shall have. For your shame ye shall have. మీ అవమానమునకు ప్రతిగా. You read it. What is there? ఏమనండి? No, you read. రెట్టింపు ఘనత. So if I have 1 kilo shame,
2 kilos fame. చూడండి, 1 కేజీ అవమానం వస్తే 2 కేజీల ఘనత వచ్చినట్లు. Where I was put to shame, ఎక్కడైతే నేను అవమానపరచబడ్డానో same place God will honor us. అక్కడే ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. Forgive me for telling this. దయచేసి మాట చెప్తున్నందుకు I remember some incident in my life. నా జీవితంలో ఒక సంఘటన గుర్తుంది. As a young man of 24, 25, 24-25 ఏండ్ల యవనస్తునిగా I went to North India to preach the gospel ఉత్తర భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. in a place called Mizoram. మిజోరం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. Learned the language. అక్కడ భాష నేర్చుకున్నాను. And I used to go from village to village preaching the gospel, or sometimes they arrange meeting in a village, then I preach there. ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. తర్వాత ఏదైనా కూడికలు వాళ్ళు ఏర్పాటు చేస్తే ఆ కూడికలకు వెళ్ళి మాట్లాడేవాడిని. And an elderly brother ఒక పెద్ద సహోదరుడు who was used by God before, దేవుని చేత వాడబడిన సహోదరుడు, he could not bear it. ఆయన దానిని తట్టుకోలేకపోయాడు. Because every day people were born again. ప్రతిదినము కూడా ఆ వ్యక్తి ద్వారా సువార్త నమ్మి అనేక లక్షల మంది వచ్చారు. And then he said, ఆయన అన్నాడు, anybody born again through this fellow, young fellow, black fellow, he will be cursed. కాబట్టి ఈ యవనస్తుని ద్వారా ఎవరైనా రక్షణ పొందితే వాడు శపితమైన వాడు అని చెప్పేశాడు. And his gospel is not pure gospel. ఈ వ్యక్తి చెప్పే సువార్త స్వచ్ఛమైన సువార్త కాదు. So people started hating me. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ద్వేషించడం మొదలు పెట్టారు. If I stretch my hand to shake hands, ఒకవేళ నేను చేయి చాపి వాళ్ళకి చేయి కలపాలనుకుంటే, Shibai, that is praise the Lord. శుభాయ్ అంటే దేవునికి వందనాలని చెప్తే, And then they will not give hand. వాళ్ళు తమ చేతులను ఇచ్చేవాళ్ళు కాదు. Because evil spirit through me will go to them, it seems. ఎందుకంటే నాలో ఉన్న దురాత్మ వాళ్ళలోకి వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళు. No meetings. అసలు కూడికలే లేవు. No preaching. ఇంకా బోధ లేదు. Lonely. ఒంటరిగా ఉన్నాను. Rejected. తృణీకరించబడిన వాడుగా. And then I used to weep and pray. తర్వాత ఏడ్చి ప్రార్థన చేశాను. Within 6 months everything changed. 6 నెలల్లో మొత్తం మారిపోయింది. And that brother who accused me went out of the church with 6 people. చూడండి, నన్ను ఎవరైతే నా మీద నింద వేశాడో, ఆరోపణ చేశాడో, ఆ వ్యక్తి ఆయన 6 నెలల తర్వాత ఆ సహోదరుడు 6 మందితో బయటికి వెళ్ళిపోయాడు. We don't run about proving our innocence. మన యొక్క అమాయకత్వమును, నిర్దోషత్వమును చూపించుకోవడానికి లేకపోతే రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. We tell God. మనము దేవునితో చెప్తాం. We are His. మనము ఆయన వారము. We serve Him. మనము ఆయనను సేవిస్తూ ఉన్నాం. And He will not simply make us to suffer. చూడండి, మనల్ని కేవలము ఏదో ఊరికనే మనల్ని శ్రమ మార్గంలో తీసుకొని వెళ్ళాడు. Everything for our blessing and advancement of His great work. అయితే తన యొక్క పనిలో ఎంతో మనము విస్తరించదాని కొరకై ఆయన మనల్ని అటువంటి మార్గం గుండా తీసుకొని వెళ్తాడు. Then everyday meeting. ప్రతిదినము కూడికలో Sometimes 3 or 4 believers coming and asking, please visit us, have food with us. 3-4 విశ్వాసులు వచ్చి దయచేసి మమ్మల్ని దర్శించండి, మాతో కలిసి భోజనంలో సహవాసం కలిగి ఉండండి అని చెప్పేవాళ్ళు. People are like that. ప్రజలు ఆ విధంగా ఉంటారు. False accusation will not stand for a long time. చూడండి, తప్పుడు ఆరోపణలు అనేటువంటివి అవి ఎక్కువ కాలం, దీర్ఘకాలం అవే కొనసాగలేవు. Book of Acts. అపోస్తలుల కార్యములు. Shall we turn to Book of Acts, please? అపోస్తలుల కార్యములు. We are turning to the last chapter, 28th chapter. 28వ అధ్యాయం. And verse 4. 4వ వచనం. And 28:4. The brother is reading. అపోస్తలుల కార్యములు 28:4 నేను చదువుతున్నాను. ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతుకనియదని తమలో తాము చెప్పుకొనిరి. Here we find those people said. ఇక్కడ వాసులు వాళ్ళు ఏమంటున్నారు? About Paul the apostle. అపోస్తలుడైన పౌలు గురించి. This man is a murderer. ఈ వ్యక్తి నరహంతకుడు. And verse 6. 6వ వచనం. 6th verse. Yeah. 6వ వచనం. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. This is man. ఇటువంటి వాడు మనుష్యుడు. He will call you murderer.
నరహంతకుడని పిలుస్తాడు. Within a few minutes he will call you God. మరికొన్ని నిమిషాల్లో నిన్ను దేవత అంటాడు. We cannot live for man's opinions and man's praises. చూడండి, మానవుని యొక్క ఉద్దేశముల కొరకై లేకపోతే మనుషుని యొక్క ఆ పొగడ్తల కొరకై మనం ఈ లోకంలో జీవించడం లేదు. No man of God, no great servant of God ever cared for man's appreciation. చూడండి, మానవుని యొక్క మెప్పు కొరకై ఏ గొప్ప దైవజనుడు గాని ఏ దైవ సేవకుడు గాని తాను జీవించలేదు. From murderer to God. చూడండి, నరహంతకు నుంచి దేవతగా ఇక్కడ My పిలువబడుతున్నాడు. dear brother, don't get discouraged. ప్రియమైన సోదరులారా, నిరుత్సాహపడవద్దు. And the tree which bears fruit will get more stones pelted at it. చూడండి, బాగా పండ్లు కాసినటువంటి చెట్టుకే ఆ యొక్క రాళ్ల దెబ్బలు ఉంటాయి. And that is why if you are accused, falsely accused, you praise the Lord and you rejoice. చూడండి, తప్పుడుగా మన మీద ఏదైనా ఆరోపణలు ఉన్నట్లయితే దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెప్పండి. Then Nehemiah chapter 6 verses 10 to 14. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 10 నుండి 14 వరకు. And that is about frightening. చూడండి, అది బెదిరింపు. And the enemy is not succeeding. ఇక్కడ శత్రువు వాడు విజయం పొందకుండా ఉన్నాడు. He started compromise. ఇప్పుడు మొదటిగా రాజీకి ప్రయత్నం చేశాడు. Then he again went on to falsely accuse. తర్వాత తప్పుడు ఆరోపణలు చేయడానికి మొదలుపెట్టాడు. Now he is frightening. ఇప్పుడు బెదిరింపుకు దిగాడు. So he is a very subtle, very cunning man. చూడండి, వాడు ఎంతో కుయుక్తిపరుడు. And this frightening is like ravening wolves. చూడండి, ఒక గర్జించేటువంటి తోడేలు లాగా. And compromise is like angel of light. తర్వాత ఈ యొక్క రాజు అనేటువంటిది వెలుగుదూత వలె మన దగ్గరికి తీసుకొని వస్తాడు. And then accusation. తర్వాత ఆరోపణల విషయంలో. And he will be like the devil who will be accusing us day and night. చూడండి, రాత్రింబగళ్ళు మన గురించి నేరారోపణ చేసేటువంటి దయ్యములాగా, సాతానులాగా. So this frightening is another weapon against the servant of God. చూడండి, ఈ యొక్క దైవజనుని పైన ఇంకొక దాడి ఈ యొక్క బెదిరింపు. And we find in verse 12. 12వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బలటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుకొంటిని. Who is doing all this? చూడండి, ఈ సంగతులను ఎవరు చేస్తున్నారు? Frightening. బెదిరింపులు. Not straight away coming and frightening. చూడండి, నేరుగా వచ్చి బెదిరించడం లేదు. The enemy catches hold of another prophet. చూడండి, మరి యొక్క ప్రవక్తను ఈ శత్రువు సాతానుడు పట్టుకున్నాడు. షమయా. And this Shemaiah had a good name. ఈ షమయాకు మంచి పేరు ఉన్నింది. The meaning of the name Shemaiah is షమయా అంటే ఆయన పేరుకు అర్థము heard of the Lord. God hears him. కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన వింటాడు. Oh, wonderful name. ఎంత అద్భుతమైన పేరు అది. And then having a great calling. గొప్ప పిలుపు తాను కలిగి ఉన్నాడు. Verse 12. 12వ వచనంలో అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయును సన్బలటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. So he was having a great calling, a prophet. కాబట్టి ఆయన ప్రవక్తగా దేవుని చేత పిలుపును అందుకున్నటువంటి వాడు. Thirdly, having a great responsibility. గొప్ప బాధ్యత కూడా మూడవదిగా తాను కలిగి ఉన్నాడు. Not only he was a prophet. కేవలము ప్రవక్త మాత్రమే కాదు. Once he was used by God. దేవుని ద్వారా ఒకప్పుడు వాడబడిన వాడు. And he was acknowledged like a prophet. చూడండి, ప్రవక్త అని ఆయన రుజువు చేయబడినటువంటి వాడు. And by calling he was a priest. తర్వాత ఆయన యొక్క పిలుపుని బట్టి చూస్తే ఆయన యాజకుడు. And he has access into the temple. Who can get into the temple? Only the priest can get. చూడండి, ఆ గర్భాలయంలోనికి అంటే పరిశుద్ధాలయంలోనికి ఎవరు వెళ్ళగలరు? కేవలం యాజకుడే వెళ్ళగలడు. But with all these great callings and responsibilities and God's privileges, this man became a man who was frightening the servant of God. చూడండి, ఇటువంటి పిలుపు కలిగిన వ్యక్తి, ఇటువంటి గొప్ప బాధ్యత కలిగిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి అయిన ఈయన ఇప్పుడు దేవుని సేవకుడైనటువంటి నెహెమ్యాను బెదిరించడానికి మొదలు పెడుతున్నాడు. And also he was a deceiver. ఆయన మోసగాడుగా కూడా అయ్యాడు. And he didn't speak God's word. దేవుని వాక్యమును ఆయన బోధించడం లేదు. He painted his lies as God's word. చూడండి, దేవుని వాక్యమును తన జీవితానికి పూసుకున్నట్లుగా వస్తున్నాడు. And here we find that he is telling you also come into the temple. నీవు కూడా ఆలయంలోనికి రా అంటున్నాడు. And hide yourself. నువ్వు అక్కడ దాక్కో అంటున్నాడు.
Except the priest, nobody can go beyond a certain limit in God's house. చూడండి, దేవుని ఆలయములో యాజకుడు తప్ప మరెవరు కూడా ఆ యొక్క నిర్దిష్టమైన స్థలంలోనికి వెళ్ళడానికి వీలుండదు. Maybe a king also. రాజు కూడా అయినా సరే వెళ్ళకూడదు. Up to the altar only allowed, brazen altar. కేవలము ఆ యొక్క ఇత్తడి బలిపీఠం వరకే ఆ ఎవరైనా కూడా వెళ్ళగలగాలి. And we are reading from book of Numbers సంఖ్యాకాండము and chapter 8 and 7. 8వ అధ్యాయము 7వ వచనం. Yeah. It is not there, huh? Okay, 17, 8:17. Eight you are saying? 7 or 17. It is not there. We will read other portion because it is not able to place there. And we know about Uzziah. హోషియా గురించి మనకు తెలుసు. Uzziah. ఉజ్జియా గురించి తెలుసు. And he was a great king. ఆయన గొప్ప రాజు. But he was not allowed to go to the temple to sacrifice. అయితే ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆ యొక్క బలులు అర్పించడానికి తనకు ఆధిక్యత లేదు. When he tried to usurp the place of a priest, he became a leper. అయితే ఎప్పుడైతే ఆయన యాజకుని యొక్క స్థానమును తీసుకోవాలనుకున్నాడో వెంటనే తాను కుష్ఠరోగి అయిపోయాడు. So this man was a great deceiver. కాబట్టి ఈ వ్యక్తి గొప్ప మోసగాడు. 2 Chronicles 2వ దినవృత్తాంతములు 26th chapter 26వ అధ్యాయం verse 19. 19వ వచనం. 2 Chronicles 26:19. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 19వ వచనం. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. So here you find he became a leper when he got angry with the priest and then he wanted to take the place of the priest. చూడండి, ఇక్కడ యాజకుల యొక్క స్థానము తీసుకొని అక్కడ యాజకుల మీద కోపము చూపి అక్కడ ఆయన ధూపం వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కుష్ఠరోగం వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. And the king should have known God's word. దేవుని యొక్క వాక్యము ఈ రాజుకు తెలిసి ఉండాలి. All our sins of commission or omission, it is because of ignorance of God's word. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనము సరిగా పట్టించుకునే కారణమును బట్టి మనం చేసేటువంటి ప్రతి పాపము లేకపోతే మనం విడిచిపెట్టేటువంటి ప్రతి పాపమును కూడా మనం ఆ విధంగా జరిగిస్తున్నాం. Many times we are discouraged. అనేక సార్లు మనం నిరుత్సాహంలో ఉంటాం. Why my congregation is like this? ఎందుకు నా సమాజం ఇట్లా ఉంది? No fear of God. దేవుని యొక్క భయమే వీరికి లేదు. Nobody listens God's word. ఎందుకు దేవుని వాక్యమును వీరు వినడం లేదు? And everybody has become casual. They come late and go early. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలస్యంగా వస్తున్నారు, త్వరగా వెళ్ళిపోతున్నారు, చాలా ఉదాసీనంగా ఉన్నారు. Prayer meeting also, it is empty. ప్రార్థన కూడికకైతే మందిరం అంతా ఖాళీగా ఉంటుంది. Why this coldness? ఎందుకు ఇంత చల్లదనము? Because the word of God must be taught. ఎందుకంటే దేవుని వాక్యము వారికి బోధించబడాలి. My beloved brother, you would have seen in your life, when you start teaching the word of God, people change and there is a kind of complete transformation in your church. ప్రియమైన వారలారా, మీ సంఘములో దేవుని వాక్యం బోధించబడినప్పుడు మాత్రమే ఆ వ్యక్తులలో మార్పు అనేటువంటిది కలుగుతుంది. Not otherwise. ఇంకా వేరే మార్గముల ద్వారా వేటి ద్వారా కూడా కాదు. We pray, ప్రార్థన చేస్తాము, and then we teach God's word. తర్వాత దేవుని వాక్యమును బోధించాలి. The fear of God comes with the teaching of God's word. దేవుని వాక్యం బోధించడం ద్వారా మాత్రమే దేవుని యందు భయభక్తులు వారికి కలుగుతాయి. Knowing God's word, people come out of sin. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలుసుకోవడం ద్వారా మాత్రమే ప్రజలు పాపమును విడిచిపెట్టి బయటికి వస్తారు. God's word has power to transform us, change us. మనలను మార్చివేయడానికి దేవుని వాక్యానికి శక్తి ఉంది. So this king Uzziah, he would not have read God's word as God told all the kings of Israel should read daily. He would not have read. Because of his ignorance of God's word, he became a leper and he disobeyed God. చూడండి, ఇశ్రాయేలు రాజులందరూ కూడా ప్రతిదినము దేవుని వాక్యం చదవాలని, దేవుని వాక్యం తెలుసుకొని ఉండాలని దేవుడు వారితో చెప్పాడు. అయితే బహుశా ఈ రాజు ఉజ్జియా ఈయన దేవుని వాక్యం బహుశా తెలుసుకోలేదేమో, చదవలేదేమో, అందుకే తాను చేయకూడని పని చేశాడు. ఈ యొక్క ఉగ్రతను, కుష్ఠరోగమును తాను పొందుకున్నాడు. For everything, the touchstone
See, when you want to test a gold, whether it is pure gold or impure gold, చూడండి, ఏదైనా బంగారం అది స్వచ్ఛమైనదా లేకపోతే కాదా అని తెలుసుకోవాలంటే they take a stone, వాళ్ళు ఒక రాయిని తీసుకుంటారు. on that they scratch the gold. ఇప్పుడు దానిపైన ఈ బంగారుని పెట్టి రుద్దుతారు. And then the goldsmith say, no, this is very pure gold. అప్పుడు ఈ కంసాలి వాడు అంటాడు, ఇది స్వచ్ఛమైన బంగారండి We అంటాడు. call it touchstone. చూడండి, దానిని గరుకు రాయి అంటాం. And this touchstone, beloved, actually is the word of God in our life. మన యొక్క జీవితంలో ఈ కరుకు రాయి దేవుని వాక్యమే. Not how many people go, and not whether it is famous or not. చూడండి, అది ప్రఖ్యాతిగాంచిందా లేకపోతే ఎంతమంది వెళుతున్నారు అనేటువంటి విషయం కాదు కానీ, Not that so many years this was in practice and then this has got great tradition. చూడండి, ఇదేదో గొప్ప ఆచారంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా కొనసాగించబడుతుంది కాబట్టి చేయడం కాదు. It is important to know what God's word says. అయితే దేవుని వాక్యం ఏమంటుందో దాన్ని చేయటము, దాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. That is why teach God's word. అందుకే దేవుని వాక్యమును మనం బోధించాలి. That's what we tried to do in Hebron those days. అందుకే ఆ దినాల్లో హెబ్రోన్లో ఆ విధంగా చేసేవాళ్ళం. And Hebrews chapter 8 హెబ్రీ పత్రిక 8వ and అధ్యాయం verse 20. 20వ వచనం. Hebrews 8:20. హెబ్రీ పత్రిక 8:20. 20, brother. 20. Isaiah, not what is it? Hebrews. I'm sorry, book of Isaiah 8:20. క్షమించండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. Like many of you, I also slept only 2 hours last night. ప్రయాణం వల్ల మీలో చాలా మంది వల్లనే నేను కూడా కేవలం 2 గంటలు మాత్రమే పడుకున్నాను. There is no excuse. Anyhow, Isaiah chapter 8 verse 20. ఇది సాకు కాదు కానీ క్షమించండి దయచేసి. యెషయా గ్రంథం 8:20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. So here we find, if we don't teach according to God's word, there is no light. వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు, అంటే వెలుగు కలగదు. In the beginning, they would not have been interested. బహుశా ఆరంభంలో వారికి ఆసక్తి ఆశ ఉండకపోవచ్చు. Prayerfully waiting upon the Lord, as we teach God's word, our congregation will be lighted up and quickened like this. అయితే ప్రార్థనా పూర్వకముగా కనిపెట్టి దేవుని దగ్గర నుంచి వాక్యం తీసుకొని బోధించినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు మార్చబడుతూ ఉంటాం మనం గమనించగలుగుతాం. This is not mere preaching, this is what we have tasted. చూడండి, ఇదేదో కేవలం బోధించడం కొరకు చెప్పే మాటలు కాదు కానీ ఇది వరకు రుచించినటువంటి మాటలు. And our main calling is to preach, is to study the word and then preach the word. మనం యొక్క ముఖ్య పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే దేవుని వాక్యము నేర్చుకొని ఇతరులకు బోధించుట. I was a stammerer. నేను నత్తివాడను. But that doesn't exempted me from studying God's word and sharing God's word. అయితే దేవుని వాక్యాన్ని చదవడానికి తర్వాత తిరిగి బోధించడానికి అది ఒక కారణంగా కాకుండా ఉన్నింది. And we have to, because our main calling as a priest, people will search the law of the Lord in our lips. అయితే మన యొక్క పెదవుల మీద దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం ఉందా లేదనేటువంటి విషయం కొరకై ప్రజలు మన దగ్గర నుంచి కనిపెడుతూ ఉంటారు. We are reading about a man, Shemaiah. షమయా గురించి మనం చదువుతూ వచ్చాం. And then he also was a schemer. చూడండి, ప్రణాళికలు వేసేటువంటి వ్యక్తి, Dramatist. He will act like anything. అంటే ఆయన ఏ విధంగా అయినా నటించగలిగిన వాడు. Because he received money from those people. ఎందుకంటే ఆ వ్యక్తుల ద్వారా తాను డబ్బులు తీసుకున్నాడు. And we are just meditating in the book of Nehemiah 6th chapter. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాం. Verse 10. 10వ వచనం. Verse 10 please. 10వ వచనం అండి. అటు తర్వాత మెహతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకున్నదము రండని చెప్పగా, he was posing as though he himself was afraid. చూడండి, ఆయన ఎట్లా నటిస్తున్నాడంటే ఆయన ఏదో తానే భయపడుతున్నట్లుగా నటిస్తున్నాడు. See, I will die. నేను చనిపోతాను. They will come and kill. వాళ్ళు నన్ను వచ్చి చంపేస్తారు. Come, both of us will run away. దయచేసి మన ఇద్దరం లోపలికి వెళ్ళిపోదాము. And shut up the temple. లోపలికి వెళ్ళి తలుపేసుకుందాం అంటున్నాడు. So he is a schemer. చూడండి, ఈయన ప్రణాళికలు వేసేటువంటి వాడు. Sometimes it is sad to see great men of God on whom we had expectation, how they have fallen down. చూడండి ప్రియమైన వారలారా, ఎంతో గొప్ప ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, దైవజనులుగా
ఉన్నటువంటి వాళ్ళ మీద మనం ఎంతో ఆశలు పెట్టుకున్నాం, అయితే వాళ్ళందరూ ఈ విధంగా పడిపోవటం చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. The schemer. ప్రణాళికలు వేయటం. How low he has gone. చూడండి ఎంత దిగజారిపోయారు. So here we find in the book of Nehemiah, chapter 6, verse 10 to 14, here we see the frightening is a weapon thrown against the God's worker. చూడండి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 14లో శత్రువు ఈ యొక్క పని చేసేటువంటి నాయకుని పైన, దైవ సేవకుని పైన శత్రువు చేసినటువంటి దాడి, బెదిరింపు అని చూస్తున్నా. And then we find again he was attacked by causing fear, frightening. తర్వాత ఆ బెదిరింపు తర్వాత భయమును పుట్టించేటువంటి సంగతిని గురించి చూసాం. We are continuing to meditate about frightening. ఈ యొక్క బెదిరింపుని గురించి ఇంకా ధ్యానం చేస్తున్నా. Not only about Shemaiah. కేవలము షెమయా ఒక్కడే కాదు. And verse 14, Nehemiah 6:14. నెహెమ్యా 6:14, నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకొనుము. Now one prophetess also. చూడండి ఇక్కడ ఒక ప్రవక్త్రి కూడా ఉంది. And these prophetesses are there in plenty nowadays, anyway, everywhere. చూడండి ఇటువంటి ప్రవక్త్రులు ఈ దినాల్లో ఎంతో మంది ఉన్నారు. Who is a prophet? ప్రవక్త ఎవరు? I am learning from you. Please tell, who is a prophet? ప్రవక్త అంటే ఎవరు? In our church. మన సంఘములో ప్రవక్త అంటే ఎవరు? New Testament prophet. క్రొత్త నిబంధన ప్రవక్త. Prophecy gone. ప్రవచనం అనేది పోయిందా? Don't believe these prophetesses. If your friend says, brother, you are a pastor, you are a God servant, come and see one sister, she is telling prophecy. అంటే ఎవరైనా వచ్చి, సోదరుడా నువ్వు దైవ సేవకుడు కదా, ఒక సహోదరి ప్రవచిస్తూ ఉంది, వచ్చి ఆమెను చూడండి అని ఎవరైనా చెప్తే, they came to Hebron to see me. వాళ్ళు వచ్చి హెబ్రోన్ నన్ను కలిశారు. One brother came ఒక సహోదరుడు వచ్చాడు with photographs. ఫోటోలు తీసుకొని వచ్చాడు. Brother, can you look at this sister? ఈ సహోదరిని చూడండి, Great prophetess. ఎంతో గొప్ప ప్రవక్త్రి. And can you look above her? ఆమె పైన చూడండి, A wonderful cloud. ఆమె పైన ఒక మంచి మేఘం ఉన్నట్లుంది. And it is photographed. అది మంచిగా ఫోటో తీశారు కూడా. He doesn't know that photograph we can trick people. చూడండి ఇటువంటి ఫోటోగ్రాఫ్లన్నీ కలిపి చేయొచ్చు అనేది ఆయనకు తెలియదేమో బహుశా. And please come, he will tell about you, about God's work, what you have to do. చూడండి దేవునిట్లో దేవుని పని ఎట్లా చేయాలనో రండి, మీరు కావాలంటే నేర్పిస్తా. I said, I'm hearing it. నేను వింటున్నాను. Where you hear? ఎక్కడ విన్నావు అని అడిగాను. From God's word. దేవుని వాక్యంలోనే వీటన్నిటి విన్నానని చెప్పాను. See, olden days the Bible, are you listening? Olden days the Bible was not finished. చూడండి పాత కాలంలోనే లేకపోతే ఆ దినాల్లో వరకే బైబిల్ అక్కడతో ఆగిపోలేదు, అంతము కాలేదు. And that is why God spoke through angels, through visions, and through voices, and through revelations and so on. చూడండి అందుకే దేవుడు దూతలతో మాట్లాడాడు, తర్వాత ఆ యొక్క దర్శనాల ద్వారా మాట్లాడాడు, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. But now Bible is complete. ఇప్పుడు బైబిల్ సంపూర్ణమైంది. If I look at my Bible, the last word is Amen. చూడండి బైబిల్లో చివరి మాట చూస్తే అది ఆమెన్ అనేటువంటి మాటతో ముగించబడింది. No more new revelations. అంటే ఇంకా క్రొత్త ప్రత్యక్షత అనేటువంటిది ఏముండదు. No more new big prophecies. కాబట్టి ఇంకా క్రొత్త యొక్క ప్రవచించడం అనేటువంటిది ప్రవచనం ఉండదు. So like before, the prophecy is not foretelling, and the prophecy is forthtelling. What is in the Bible, we tell forth, we express. అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే చెప్పటం అనేటువంటిది ప్రవచనం కాదు, కానీ ఏదైతే బైబిల్లో ఉందో దాన్ని చెప్పటమే ఈ యొక్క ప్రవచనము. And the holy word of God also warns us, tells us, guides us, and about our future, this also tells. చూడండి దేవుని యొక్క వాక్యము మన భవిష్యత్తును గురించి హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. And very clearly he says. ఎంతో స్పష్టంగా చెప్తుంది. And nothing else, no prophetess is necessary, and no so-called gifted person is necessary, and it is the word of God. People who know the word of God, who practice the word of God, and who preaches the word of God, they are the prophets. చూడండి ఈ యొక్క దేవుని వాక్యమును మనకు వివరించడానికి ఏ ప్రవక్త లేకపోతే ప్రవక్త్రి మనకు అవసరం లేదు, కానీ దేవుని వాక్యమును మనం చదివినప్పుడు, దానిని పాటించినప్పుడు, దానికి విధేయత చూపించినప్పుడు అదే మనకు బోధించేటువంటిది.
It is finished. అది అక్కడితో సమాప్తం అని No. ముగించబడింది. Very rarely it may happen. ఒకవేళ బహుశా జరిగితే చాలా అరుదుగా జరగవచ్చేమో, As exception. అది ఒక ప్రత్యేకమైన వింతగా But జరగవచ్చు. generally, అయితే సాధారణంగా the Bible is finished. You cannot have angels coming and talking to you always. కాబట్టి దేవదూతలు వచ్చి ప్రతిదినము మాట్లాడేటువంటి సంగతి అది జరగని The సంగతి. revelation is over. ఎందుకంటే ప్రత్యక్షత అనేటువంటిది అక్కడతో ఆగిపోయింది. We have to tell forth what God's word says. అయితే దేవుని వాక్యము ఏదైతే చెబుతుందో దానిని మనం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళగలగాలి. On last Saturday, గత శనివారము I was in Chennai చెన్నైలో నేను ఉండినాను. and speaking to some youth meeting, to some group of youth. కాబట్టి ఒక యవనస్తుల గుంపుతో నేను మాట్లాడుతూ వచ్చాను. And a brother came. ఒక సోదరుడు వచ్చాడు. Brother, what about the 4 gifts? కాబట్టి 4 వరాల విషయం ఏంటి అని అడిగాను. I know what he is talking. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. No, what do you want to say? అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాను. Uncle, about prophecy. అంకుల్, 4వ సంగతి ప్రవచించేది. It is in our church, prophecy. మన సంఘంలో ఉంది కదా. And taking forth God's word and God's truth and sharing. చూడండి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యములను తీసుకొని దాని గురించి మాట్లాడుతున్నాం కదా, అదే కదా ప్రవచనం. And as we read the Bible every day, he guides us. Go here, go there, buy this, don't buy this. And every day we get guidance. అంటే దేవుని వాక్యం చదివినప్పుడు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది కొను, ఇది కొనద్దు, దేవుని వాక్యం నన్ను నడిపిస్తుంది. And people who are strong in God's word, they are the blessed people who are prophets. దేవుని వాక్యములో ఎవరైతే స్థిరులుగా ఉన్నారో వాళ్ళు ధన్యులు. Book of Ezra, ఎజ్రా గ్రంథం 7th chapter, 7వ అధ్యాయం 10th verse. 10వ వచనం. Ezra 7:10. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. That is the people wanted now, అటువంటి వ్యక్తులు కావాలి, the real prophets. నిజమైన Now, ప్రవక్తలు. beloved, what did Nehemiah do to counter the attacks against him? చూడండి, అయితే ఇటువంటి వారిని ఎదిరించడానికి నెహెమ్యా ఏం చేశాడు? Number 1, personal example. చూడండి, మొట్టమొదటిది వ్యక్తిగతమైన మాదిరి. Our actions speak more than, louder than our words. చూడండి, మనం మాటల కంటే బిగ్గరగా గట్టిగా మన క్రియలు అవి మాట్లాడుతూ ఉంటాయి. Nehemiah 6 verse 11. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. Nehemiah 6:11. Please. నెహెమ్యా 6:11. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. Can such a man as can I lose my testimony? నా సాక్ష్యమును నేను కోల్పోగలనా? My personal example I will keep. కాబట్టి నా వ్యక్తిగతమైన మాదిరిని నేను కాపాడుకుంటాను. 1 Corinthians 1 కొరింథీ 11th chapter, 11వ అధ్యాయం 1st verse. 1వ వచనం. 1 Corinthians 11:1. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. He had the audacity and he had the courage to say, you copy me as I copy Christ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పేటువంటి ధైర్యము, ఆ యొక్క శక్తి కేవలం తానే కలిగి ఉండినాడు. 1 Thessalonians 3:9, 2 Thessalonians 3:9. 2వ తెసలోనిక 2వ అధ్యాయము 9వ వచనం. 3:9. 3:9. 2 Thessalonians 3:9, please. 2వ తెసలోనిక 3:9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. 1 Corinthians 1 కొరింథీ 4th chapter, 4వ అధ్యాయం 16th verse. 16వ వచనం. 1 Corinthians 4:16. 1 కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. So to counter any criticism, any opposition against himself, number 1, Paul maintained his personal testimony. చూడండి, మన మీద వచ్చేటువంటి నిందను లేకపోతే అవమానమును లేకపోతే ఎటువంటి తిరస్కారమునైనను మనం ఎదిరించడానికి వ్యక్తిగతమైన మాదిరి సాక్ష్యమును మనం కాపాడుకోగలగాలి. అపోస్తలుడైన పౌలు తాను ఆ విధంగా చేశాడు. Not do as I tell you, but do as I do. చూడండి, నేను ఏమి చెప్తున్నానో దాని ప్రకారం చేయడం కాదు, కానీ నేను ఏది చేస్తున్నానో ఆ విధంగా చెయ్యి అని క్రియల ద్వారా చెప్పటం. And secondly, రెండవది, he did not count his life dear.
చూడండి, తన యొక్క ప్రాణమును తనకు ప్రియంగా తాను ఎంచుకోవడం లేదు. To save his life, he did not run away. Verse 11. చూడండి 11వ వచనంలో తన ప్రాణమును కాపాడుకోవడానికి పరిగెత్తిపోవడం లేదు. Book of Acts, chapter 20. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం Verse 24, please. 24వ వచనం. Acts 20:24. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. Here we find that till God's time comes, we will not die. కాబట్టి ప్రభు సమయం వచ్చేంత వరకు కూడా తాను చనిపోడు అని ఎంచుకుంటున్నాడు. There was a servant of God and he used to say, ఒక దైవ సేవకుడు ఉండి ఈ విధంగా చెప్తూ వచ్చాడు, till God's time come, I am an eternal being. కాబట్టి దేవుని సమయం వచ్చేంత వరకు కూడా నేను నిత్య జీవము కలిగిన వాడను. Nobody can touch me. ఎవరు కూడా నన్ను తాకలేరు. I live forever till my time for go to God comes. కాబట్టి దేవుడు వచ్చేంత వరకు లేకపోతే దేవుడి దగ్గర నేను వెళ్ళేంత వరకు కూడా నన్ను ఎవరు తాకలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నాడు. And that is why, beloved, he did not count his life dear. అందుకే ప్రియమైన వారలారా, తన ప్రాణమును తనకు ప్రియమైనదిగా తాను ఎంచుకోలేదు. Thirdly, మూడవది, he had the guidance of God. దేవుని యొక్క నడిపింపును తాను పొందుకున్నాడు. If God says run, we can run. If God says stay, we have to stay. చూడండి, దేవుడు ఇక్కడ నుంచి పారిపో అంటే పారిపోవాలి, నిలిచిపో అంటే నిలిచిపోవాలి. Verse 12, 12వ వచనం. he said, I perceived. ఆయన అంటాడు, తేటగా కనుగొంటిని. This is God's guidance. ఇది దేవుని యొక్క నడుపుదల. And then fourthly, నాలుగవది, verse 14, 14వ వచనము. he prayed. ఆయన ప్రార్థన చేశాడు. He committed every matter, every person, every words of others in prayer to God. చూడండి, ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క వ్యక్తి మాటలను, పరిస్థితులను అన్నీ కూడా దేవునికి అప్పగించాడు. And that is why he prayed also. అందుకే ఆయన ప్రార్థించాడు కూడా. God never forgets the least we do for him. చూడండి, ప్రభు కొరకు మనం చేసేటువంటి ఏ అల్పమైన సంగతిని కూడా ప్రభు మర్చిపోడు. So he prayed like this. ఈ విధంగా ఆయన ప్రార్థన చేశాడు. Verse 14. 14వ వచనము. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకొనుము. Think thou upon. కాబట్టి జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. So we go to God and commit every small little detail. He takes care. చూడండి, మనం ప్రతి ఒక్క చిన్న వివరణను కూడా ప్రభు దగ్గరికి మనం అప్పగించే వరముగా ఉండాలి. ఆయన దాని గురించి బాధ్యత వహిస్తాడు. It's a great. మనకు దాని ఘనత గ్రహించగలుగుతాం. May the Lord bless his word. వాక్యమును దీవించును గాక. Loving Heavenly Father, we commit thy precious word and all of us into thy loving hands.